వాణిజ్య సంస్థలు మాల్స్ మల్టీప్లెక్స్లలో పార్కింగ్ ఉచితం. వాణిజ్య సంస్థలు మాల్స్ మల్టీప్లెక్స్లలో పార్కింగ్ రుసుమును యాజమాన్యాలు బయట వ్యక్తులు వసూలు చేయడం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చేయరాదని ఏపీ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఖచ్చితమైన ఉత్తర్వులు జారీ చేసింది. కస్టమర్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్ పాండే స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వికాస్ పాండే, నేషనల్ ప్రెసిడెంట్ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్. ఈ రోజు ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 2019 నుంచి మన ఇల్లీగల్ పార్కింగ్ ఇష్యూస్లో గవర్నమెంట్తో ఫైటింగ్ చేయడం జరుగుతుంది. 2019లో మన ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ గవర్నమెంట్ అథారిటీస్కి సబ్మిట్ చేయడం జరిగింది. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే అప్పటి నుంచి గవర్నమెంట్ పట్టించలేదు. బట్ నౌ ఆ బ్యాడ్ లక్ ఇప్పుడు గుడ్ లక్లో చేంజ్ అయ్యింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu and our Deputy Chief Minister Pawan Kalyan garu for accepting our request and consumers benefit kosam ee illegal parking issues ki immediate ga spandana teeskoni complete ga di stop cheyadaniki oka geo pass cheyadam jarigindi. Dan kosam hriday nunchi man government of Andhra Pradesh ki ధన్యవాదం అండి. కన్జ్యూమర్స్ కోసం నేను లాస్ట్ 24 years నుంచి ఆంధ్రప్రదేశ్లో స్టే చేస్తాను. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ విక్టరీ ఫర్ కన్జ్యూమర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పటి వరకు ఎన్ని పోరాటం అని చేశాను, ఎన్ని పోరాటం అని చూశాను కూడా. బట్ వినియోగదారు గురించి అయితే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ విక్టరీ. అన్ని చోట వాళ్ళకి పార్కింగ్ ఛార్జెస్ గురించి మోసం చేయడం జరుగుతుంది. కొన్ని చోట అయితే ఫాస్టాగ్తో పార్కింగ్ అమౌంట్ కట్ అయిపోతుంది. అంటే బిజినెస్ కమ్యూనిటీకి మన పేరు చెప్పకూడదు, బికాస్ వీఆర్ నాట్ అగైన్స్ టు దేర్ బిజినెస్. బట్ దుర్భాగ్యం ఏంటంటే పార్కింగ్ ఛార్జెస్ ఫాస్టాగ్ ద్వారా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఇనిషియేటివ్ తీసుకొని జియో పాస్ చేసి ఇమ్మీడియట్ ఇఫెక్ట్ ద్వారా 1st April నుంచి అన్ని స్టాప్ చేయమన్నారు. ఇట్ ఈస్ ద వెరీ గుడ్ విక్టరీ ఫర్ కన్జ్యూమర్స్. అండ్ సేమ్ టైంలో వినియోగదారులు కూడా అందరూ ముందుకు రావాలి. ఈ జడ్జ్మెంట్ వచ్చి జియో పాస్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఎక్కడైనా ఏ షాపింగ్ మాల్లో, సినిమా థియేటర్స్లో ఇది పార్కింగ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇమీడియట్గా వాళ్ళు గవర్నమెంట్ అథారిటీస్కి రిపోర్ట్ చేయాలి. లేదైతే అట్లీస్ట్ మా సంస్థ దగ్గర వచ్చి మాకు వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే విత్ రిలివెంట్ డాక్యుమెంట్ వాళ్ళ తరపు నుంచి మన కోర్టులో ఫైల్ చేస్తాను. అదర్వైజ్ గవర్నమెంట్ అథారిటీస్కి లెటర్ డ్రాఫ్టింగ్ చేసి పంపిస్తాను. దిస్ ఈజ్ నాట్ ద విక్టరీ ఆఫ్ వికాస్ పాండే ఆర్ ఎనీ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్. This is the victory of all consumers of Andhra Pradesh. So heads of the consumers. అందరికీ శుభోదయం అండి. నా పేరు ఇక్బాల్. నేను కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ వైజాగ్ సిటీ ఇన్ఛార్జ్ని. బేసిక్లీ పాండే గారు చెప్పారు కదా, లాస్ట్ 7 years నుంచి వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ది పార్కింగ్. వీ హ్యావ్ కండక్టెడ్ లాట్ ఆఫ్ ర్యాలీస్, సర్వేస్ across Visakhapatnam and and finally it's a very good news after 6 years manki ilati Jio vachindi. So I'm so happy that our fight from the city team. I would like to thank city team people that chala participate chesi final ga we have achieved something. So it's a great achievement for the entire consumer rights organization. Thank you. Vikram Raju, Andhra Pradesh Consumer Rights Council President. ఇప్పుడు ఈరోజు మనం ఈ పత్రికా సమాముఖంగా చేయాల్సింది ఏమిటి అంటే, మనం కొత్తగా వచ్చినటువంటి మన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాస్ చేసినటువంటి జీవో వల్ల కన్జ్యూమర్గా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటిల్లో ప్రముఖంగా ఏంటంటే, మనం ఎక్కడైనా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినట్లయితే మనం ఎంటర్ అయ్యి అక్కడ మనం ఏదైనా షాపింగ్ చేసినా చేయకపోయినా రిటర్న్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్ అయిపోతున్నాయి. పార్కింగ్ అంటే మనం ఏదైనా పూర్వం చూసినట్లయితే ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాపు ముందు ఆగి మనకు కావాల్సిన వస్తువులు తీసుకొని వచ్చే వరకు మన వాహనం ఏదైతే ఉందో ఆ షాప్ ముందు ఆపడానికి ఒక ప్లేస్ ఉండేది. మరి ఇప్పుడు మనం షాపింగ్ మాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వేల కొద్దీ, కొంతమంది కన్జ్యూమర్స్ లక్షల కొద్దీ కూడా ఖర్చు పెడుతూ ఉన్నాం. అయినప్పటికీ పార్కింగ్ సౌకర్యం అనేది మనకు లేదు. ఈ పార్కింగ్ సౌకర్యం మీద గత కొన్ని సంవత్సరాలుగా మన కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పాండే గారు ఎప్పటి నుంచో, వికాస్ పాండేజీ ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారండి. నిజంగా ఇది మన కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్కి
ఒక అద్భుతమైనటువంటి అవకాశం. నిజంగా ఇది మన విజయం అనుకోవాలి. నిజంగా వికాస్ పాండే గారు మీకు మా కృతజ్ఞతలండి. అదేవిధంగా ప్రజలందరికీ ఈ పత్రికా సముఖంగా మనం తెలియజేసేది ఏంటి అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ జీవో పాస్ అయిందండి. ఈ జీవోని ఏ షాపింగ్ మాల్స్ అయితే ఎక్కడైతే దుకాణదారులు మనకు ప్రతి దానికి మనం వెళ్ళిన ప్రతి చోట మన వాహనాలకి పార్కింగ్ ఫీజు అనేది వసూలు చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకునే విధంగా పత్రికల సపోర్ట్ నుంచి మీరు, అదేవిధంగా కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నుంచి మేము కూడా ప్రజలందరితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా సమావేశంలో తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి. థ్యాంక్ యూ. డాక్టర్ ఈ చంద్రశేఖర్, నేషనల్ కమిటీ సిఆర్సి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎజెండా పార్కింగ్ చాలా ఆనందంగా ఉంది. మాల్స్ కానీ, మల్టీ మాల్స్ కానీ, మల్టీ మిక్స్ కానీ పార్కింగ్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సామాన్యులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా ఆనంద విషయం. ఇది మేము మాకు ఈ గవర్నమెంట్కి, మాకు చంద్రబాబు నాయుడు గారికి, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలాగే మా పాండే గారు 6 years నుంచి ఈ పోరాటం జరుగుతుంది. ఈరోజు ఆయన సాధించారు. ఇది అందరికీ, మన వినియోగదారులకు అందరికీ ఇది చాలా ఆనందకర విషయం. ఈరోజు చాలా ఏప్రిల్ 1st నుంచి ఈ అమలు జరుగుతుంది. చాలా ఆనంద విషయం. థ్యాంక్ యూ.